Hi friends, welcome to Sankalp Study Success Lectures. Computer Oriented Architecture (COE). So your semester exams is there now. So very important subject and somewhat difficult one, right? So when compared to other subjects, ఇది మనకి కొంచెం difficult గా ఉంటుంది. But మీరు కాన్సెప్ట్ ని అర్థం చేసుకుంటే this is a very easy subject. Okay, so in the first session I am going to explain about introduction of computer organization. So entire part 1. Actually in first unit we have 3 parts. Okay, so 3 parts లో నేను ఫస్ట్ పార్ట్ ని తీసుకున్నాను. కంప్లీట్ గా కంప్యూటర్ ఆర్గనైజేషన్, డిజిటల్ కంప్యూటర్స్ గురించి, బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ డిజిటల్ కంప్యూటర్ అండ్ డెఫినేషన్ ఆఫ్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ కంప్యూటర్ డిజైనింగ్ ఎలా ఉంటుంది అండ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద కంప్యూటర్స్, కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నేను మీకు ఈ పర్టికులర్ సెషన్లో డిస్కషన్ చేస్తాను. ఓకేనా? అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఏదైతే చెప్తానో అదే వస్తుందని చెప్పడం లేదు, బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంటో అది నేను మీకు చెప్తాను. ఓకేనా? సో ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్ని ఫాలో అవుతున్నాను. సో బేస్డ్ ఆన్ దట్ టెక్స్ట్ బుక్ ఓన్లీ నేను మీకు కాన్సెప్ట్ని క్లియర్గా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఐ రైట్? సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ వాట్సాప్ మీ ఆన్ ద నెంబర్ 6300958801 అండ్ డోంట్ ఆస్క్ మీ ద నోట్స్. ఓకే, సో ప్లీజ్ వాచ్ ద వీడియోస్. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి అండ్ చూస్తున్నప్పుడు మీకు అర్థమైన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు నోట్ చేసుకోండి. ఓకే, నోట్ చేసుకోండి. డోంట్ ఆస్క్ మీ నోట్స్, ఎందుకంటే మీరు నోట్స్ అడుగుతారు కానీ ఫైనల్గా మహా అయితే రేపు రాత్రి కానీ బిఫోర్ ఎగ్జామ్ రేపంటే ముందు రోజు రాత్రి చదువుతాం. సో అది సరిపోదు మీకు ఎప్పుడు కూడా. ఏదైనా ఒక ఎగ్జామ్ క్లియర్ అవ్వాలి అంటే కనుక బిఫోర్ డే 1 డే నైట్ చదువుతాను అంటే కొన్ని సబ్జెక్ట్స్ క్లియర్ అవ్వవు, కొన్ని సబ్జెక్ట్స్ అయిపోతాయి. ఓకే, ఆ కొన్ని సబ్జెక్ట్స్ క్లియర్ అవ్వని వాటిలో ఏంటంటే కంప్యూటర్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ కూడా ఒకటి. సో దీన్ని వ్యాస్ట్ సిలబస్, ఇది యాక్చువల్గా చాలా ఎక్కువ సిలబస్ ఉంటుంది మీకు. ఇంకా లక్కీ ఏంటంటే మీకు ఇంతకుముందు ప్యాటర్న్ లేదు, 2 మార్క్స్ 5 మార్క్స్ ఈ ప్యాటర్న్ లేదు. ఓకే, అదే ప్యాటర్న్ ఉంది అంటే కనుక క్షుణ్ణంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని చదవాలి. మేబీ మీరు రెగ్యులేషన్స్ రాసినప్పుడు, రెగ్యులర్ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఆ ప్యాటర్న్ ఉండేదేమో, బట్ ఇప్పుడు సప్లై ఎగ్జామ్స్కి మీకు 7 మార్క్స్ 8 మార్క్స్ ప్యాటర్న్ వచ్చేసింది. డైరెక్ట్ 15 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, లేదా 7 మార్క్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఆల్ ఓవర్గా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అరౌండ్ 5 యూనిట్స్లోని నేను మీకు ఒక 3 to 4 యూనిట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, ఏ టాపిక్ని లీవ్ చేయను, అన్ని టాపిక్స్ని చెప్తాను. ఓకే, ఉన్న టాపిక్, ఆ టాపిక్లో సబ్ టాపిక్ కూడా ఉంటుంది, ఆ సబ్ టాపిక్ని కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఆ సబ్ టాపిక్ని కూడా మీరు లీవ్ చేయకండి. అండ్ డోంట్ ఆస్క్ మీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీద బేస్ అవ్వద్దు ఎప్పుడు కూడాను. ఓకే, ఎందుకంటే మీరు ఏదైతే చదువుతారో అదే వస్తుందనే గ్యారంటీ ఏమీ లేదు. ఓకే, మీరు ఏదైతే లీవ్ చేస్తారో ఖచ్చితంగా అదే వస్తుంది. కాబట్టి ఏంటంటే ఫస్ట్ 3 యూనిట్స్ ఎప్పుడు కూడా లీవ్ చేయకండి. లేదా మీకు ఈజీ, ఆ 5 యూనిట్స్లో మీకు ఈజీగా అనిపించిన ఏవైతే ఉన్నాయో, ఒక్కొక్కసారి ఏంటంటే ఒక యూనిట్లో కొన్ని టాపిక్స్ అర్థమవుతాయి, ఒక యూనిట్లో కొన్ని టాపిక్స్ అర్థమవుతాయి. ఏం చేస్తారు, ఒక్కొక్క యూనిట్లో కొన్ని టాపిక్స్ చదువుతారు. సో దీనివల్ల ఏమవుతుంది, ఆ టాపిక్ వస్తే రాస్తారు, లేకపోతే రాయరు. అలా కాదు, నేను ఏం చెప్తానంటే ఏవైనా ఒక 3 యూనిట్స్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, ఆ టాపిక్లో ఉన్న సబ్ టాపిక్ని కూడా మీరు లీవ్ చేయకూడదు. ఎందుకంటే ఆ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా మీరు రాయగలిగే స్టేజ్లో ఉండాలి. ఓకే, ఏ సబ్జెక్ట్, ఏ సెమిస్టర్ ఎగ్జామినేషన్ అయినా మీరు ఇదే ఫాలో అవ్వాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ 1 డిజిటల్ కంప్యూటర్స్లో మీకు ఏంటుంది, డిజిటల్ కంప్యూటర్స్ ఉంది, రిజిస్టర్స్ ఉన్నాయి అండ్ బేసిక్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ డిజైనింగ్ గురించి ఉంది. సో దీనిలో యూనిట్ 1లో ఇందులో ఇంట్రడక్షన్ పార్ట్ వదలకూడదు, బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ డిజిటల్ కంప్యూటర్ వదలకూడదు, డెఫినేషన్ ఆఫ్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ లీవ్ చేయకూడదు, ఏ టాపిక్ని మీరు లీవ్ చేయకూడదు, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ చదవాలి. అలాగే రిజిస్టర్స్లోని మీరు రిజిస్టర్స్ ట్రాన్స్ఫర్స్ గురించి, బస్ గురించి, మెమరీ ట్రాన్స్ఫర్స్ గురించి, అర్థమెటిక్ మైక్రో ఆపరేషన్స్ గురించి, లాజిక్ మైక్రో ఆపరేషన్స్, షిఫ్ట్ మైక్రో ఆపరేషన్స్, అర్థమెటిక్ లాజిక్ షిఫ్ట్ యూనిట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ యూ షుడ్ నాట్ లీవ్ మా. ఓకేనా? సో పిక్ ఎనీ 3 యూనిట్స్ మీ ఇష్టం తీసుకోండి, బట్ 3 యూనిట్స్లోని ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని కూడా మీరు డీటెయిల్గా చదవండి. ఓకే, సో ఇందులో ఈ పర్టికులర్ వీడియోలో నేను ఏం చేస్తున్నానంటే మీకు ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ డిజిటల్ కంప్యూటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మేబీ ఈ పర్టికులర్ వీడియో 2 సెషన్స్ వస్తుంది అనుకుంటాను. ఓకే, సో ఎనీహౌ మీకు ఎలాగో బ్యానర్ మీద ఉంటుంది కదా ఏంటి ఉంది కాన్సెప్ట్ అని. సో నేనేం సజెషన్ ఏంటంటే ఏ వీడియోని మీరు లీవ్ చేయకండి. ఇప్పుడు మ్యాక్సిమం యాజ్ ఐ కెన్, ఎన్ని అయితే అన్ని నేను చేయగలుగుతానో అన్నీ కూడా మీరు ఏవి లీవ్ చేయకండి. ఓకే, సీ హియర్ ఇంట్రడక్షన్ పార్ట్లో
ఇంట్రడక్షన్ ఆఫ్ కంప్యూటర్స్లో మీకు ఆల్రెడీ కంప్యూటర్స్ గురించి తెలుసు. ఓకే, మీరు అందరూ కంప్యూటర్స్ యూజ్ చేస్తారు, అవునా? సో కంప్యూటర్ ఆర్గనైజేషన్ ఆర్కిటెక్చర్ COA దేని రిఫర్ చేస్తుంది? సీ హియర్ వన్ థింగ్, మీకు ఇక్కడ త్వరగా కాన్సెప్ట్ అర్థం అవడం కోసం నేను తెలుగు యూజ్ చేస్తున్నాను. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ తెలుగు బ్యాక్గ్రౌండ్, సో హోప్ యూ అండర్స్టాండ్, రైట్? సో ఇంగ్లీష్లో నేను క్లియర్గా చెప్పొచ్చు, బట్ ఇక్కడ ఏంటంటే ఇంగ్లీష్లో చెప్తే కొన్ని టాపిక్స్ మీకు అర్థం అయ్యే ఛాన్సెస్ ఉండవు. బట్ తెలుగు లాంగ్వేజ్ మదర్ టంగ్ కాబట్టి మీకు త్వరగా అర్థమవుతుందన్న ఉద్దేశంతో నేను తెలుగు లాంగ్వేజ్ని యూజ్ చేస్తున్నాను. ఓకే, సో కంప్యూటర్ ఆర్గనైజేషన్ రిఫర్స్ టు ద ఆపరేషనల్ యూనిట్స్ అండ్ దేర్ ఇంటర్ కనెక్షన్, ద రియలైజ్ ద ఆర్కిటెక్చర్ స్పెసిఫికేషన్. సో కంప్యూటర్ ఆర్గనైజేషన్ దేని గురించి ఉంటుంది? మనకి ఏవైతే ఆపరేషనల్ యూనిట్స్ ఉన్నాయో వాటికి అండ్ దేర్ ఇంటర్ కనెక్షన్ గురించి ఉంటుందన్నమాట. దట్ ఈజ్ ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ అంటే ఏంటి? ఓకే, ఒక స్పెసిఫిక్ యూనిట్స్ ఉంటాయి. ఆ యూనిట్ మామూలుగా మీరు ఏదైనా ఒక ఆర్గనైజేషన్ గురించి వెళ్ళారనుకోండి, ఆ ఆర్గనైజేషన్ దేనికి సంబంధించిందంటే ఆ పర్టికులర్ దానికి సంబంధించి ఆ వర్క్ అంతా చేస్తుంది. సో ఇక్కడ ఏంటి? కంప్యూటర్ ఆర్గనైజేషన్ అంటే కంప్యూటర్కి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ ద ఆర్గనైజేషన్. సో వాటి యొక్క ఇంటర్ కనెక్షన్స్ గురించి, దానిలో ఉండే డిఫరెంట్ పార్ట్స్ గురించి, యూనిట్స్ గురించి ఇందులో మనం నేర్చుకుంటాం అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ కంప్యూటర్ అంటే మీకు తెలుసు కదా, ఇట్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ప్లస్ హార్డ్వేర్. ఓకే, సాఫ్ట్వేర్ ప్లస్ హార్డ్వేర్. సో మీ కంటికి కనిపించేదైతే ఉందో దాన్ని ఏమంటారు? హార్డ్వేర్ అంటారు. ఓకే, హార్డ్వేర్ సిస్టమ్స్ ఇస్ నథింగ్ బట్ దట్ వీ కెన్ టచ్. ఫర్ ఎగ్జాంపుల్ ర్యామ్, రోమ్, CPU, మదర్ బోర్డ్ పార్ట్స్, ఇవన్నీ కూడా హార్డ్వేర్ సిస్టమ్స్. ఐసి ఇంటర్నల్ సర్క్యూట్స్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక హార్డ్వేర్ కాంపోనెంట్స్. సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఏంటి? మన కంటికి కనబడేవి, విచ్ వీ కెనాట్ సీన్. ఓకే, మనం ఏదైతే చూడలేమో, ఏ ప్రోగ్రామింగ్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్. ఓకే, వీ కెనాట్ సీ, వీ కెనాట్ టచ్ ద ప్రోగ్రామింగ్, రైట్? సో ఒక కంప్యూటర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ combination of software and hardware, you must remember. Okay, application of software and application of hardware is there. Understand ma? So see here, examples of architecture attributes they include the instruction set, the number of bit to represent the various data types untai. So here we have the various different data types and IO mechanisms. IO mechanisms the input output mechanisms we have, and addressing memory also we have. Okay, so architecture lo manaki enti untayi, we can represent the bit representation. Okay, number of bit representations untayi. Aa various bit representations lo manaki input output device untayi, different data types untayi, addressing memory untundi. Okay, so all these are comes under architecture, computer architecture lo manaki untayi annamata. And next one, example of organization attributes includes those hardware details. Ade cheppan meeku, computer architecture is nothing but what? Hardware plus software. Okay, so hardware details is nothing but what? Such as control signals, interfaces between the computer and peripheral devices, and the memory technology used, what you are using, that is all comes under hardware details. Okay, సో ఇక్కడ నేను ఏంటి మీకు చెప్పాలనుకుంటున్నానంటే, ఇక్కడ COA కంప్యూటర్ ఆర్గనైజేషన్, కంప్యూటర్ ఆర్కిటెక్చర్. సో ఫస్ట్ యూ హ్యావ్ టు నో వాట్ ఈజ్ ఆర్గనైజేషన్, వాట్ ఈజ్ ఆర్కిటెక్చర్. ఆర్కిటెక్చర్లో మీకు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ ఆర్గనైజేషన్ అట్రిబ్యూట్స్ వాట్? హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ వీ హ్యావ్. ఆర్కిటెక్చర్, ఓకే, sorry, organization. So organization attributes include those hardware details transparent to the programmer, control signals, interfaces between the computer, all these comes under organization. And the different data types, input output devices, and addressing memory, all these comes under architecture. So still today the distinction between the architecture and the organization has been an important one. So many computer manufacturers offers a family of computer model, all with the same architecture but with difference in the organizations. Consequently, based on the organization of the computer, based on the architecture of the computer, the computer price అనేది మీకు different గా ఉంటుంది. Just see example, for example మనకి present market లోని డెల్ కంప్యూటర్స్ ఉన్నాయి. ఓకే, అండ్ యాసిస్ కంప్యూటర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకేంటున్నాయి మనకి? లెనోవా ఉంది. ఓకే, అండ్ HP ఉంది. ఓకే, సో వీళ్ళు ఒక కాన్ఫిగరేషన్ ప్రొవైడ్ చేస్తారు, వీళ్ళు ఒక కాన్ఫిగరేషన్ ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళ యొక్క ఆర్కిటెక్చర్ అండ్ ఆర్గనైజేషన్ ఒకలా ఉంటుంది, అండ్ HP కంపెనీ యొక్క ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్ ఒకలా ఉంటుంది. సో
based on the organization, based on the architecture of the particular computer, that is it is based on that model, computer model మీద మీకు ఏంటంటే ప్రైస్ అనేది డిక్లేర్ అవుతుంది. సో డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. చూడండి, ఇప్పుడు మీకు డెల్ కంపెనీలో అదే కాన్ఫిగరేషన్, ఫర్ ఎగ్జాంపుల్ 5G అండ్ 8GB ర్యామ్ ఉంది, 1 TB ఉంది, 1 TB HDD ఉంది, అండ్ 250GB SDD ఉంది అనుకోండి. అలాగే ఇంటెల్ 5 కోర్ అనుకోండి. సో ఇదే కాన్ఫిగరేషన్స్లో మీకు హెచ్పిలో ఒక మోడల్ ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది, డెల్లో ఒక ప్రైస్ ఉంటుంది, బికాస్ ఆఫ్ దట్ ఆర్కిటెక్చర్. ఓకేనా, ఆర్కిటెక్చర్ ఆర్గనైజేషన్ మీద మీకు ఒక్కొక్క దానికి ప్రైస్ అనేది వేరియన్స్ అనేది ఉంటుంది. ఓకే, సో ఫర్దర్ ఆర్కిటెక్చర్ మే సర్వైవ్ మెనీ ఇయర్స్, బట్ ఇట్స్ ఆర్గనైజేషన్ చేంజెస్ విత్ చేంజింగ్ ద టెక్నాలజీ. ఓకే, ఆర్కిటెక్చర్ అన్నది మీకు ఎక్కువ రోజులు ఉంటుంది, ఎక్కువ ఇయర్స్ ఉంటుంది, బట్ ఆర్గనైజేషన్ అనేది టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ వస్తున్న కొలది మనకి ఆర్గనైజేషన్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. అండర్స్టాండ్ మా? ఆర్గనైజేషన్కి ఆర్కిటెక్చర్కి మీకు డిఫరెన్స్ అర్థమైందా? అంటే ఇంతకుముందు అన్నీ కూడా మన హెచ్డిడి యూజ్ చేసేవాళ్ళం, హార్డ్ డిస్క్ డ్రైవర్స్ని యూజ్ చేసేవాళ్ళం, రైట్? ఇనీషియల్గా మనకి 250GB నుంచి స్టార్ట్ అయింది, 250GB HDD, 500GB, అలా ఇప్పుడు 1 TB 2 TB వరకు ఇస్తున్నారు అన్ని కంపెనీస్ వాళ్ళు. ఓకే, ఇప్పుడు అలాంగ్ విత్ HDD మనకి SDD కూడా వచ్చింది. ఓకేనా, సో ఈ SDD దీనిలో ఏంటి, SDD కంప్యూటర్స్ ఉంటే అవి చాలా ఫాస్ట్గా వర్క్ అవుతాయి వెన్ కంపేర్ టు ద HDD. అదే మనం తీసుకున్న ల్యాప్టాప్లో HDD ప్లస్ SDD రెండు ఉంటే కనుక ఇంకా ఫాస్ట్గా అవుతుంది. విత్ ఇన్ సెకండ్స్లో మనకి ల్యాప్టాప్ ఆన్ అవుతుంది, విత్ ఇన్ సెకండ్స్లో ల్యాప్టాప్ షట్ డౌన్ అవుతుంది. ఓకే, సో ఇదంతా మనకు వచ్చిన న్యూ టెక్నాలజీ. సో ఇంతకుముందు కంప్యూటర్స్లోని మనం సేల్ చేసిన కంప్యూటర్స్లోని వాళ్ళు మైక్రోసాఫ్ట్ ఇచ్చేవాళ్ళు కాదు. ఓకేనా, ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇచ్చేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడు అలా కొన్ని రోజులకి ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్స్ని, ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్స్ని, విండోస్ ఎక్స్పీ అయితే విండోస్ ఎక్స్పీని, లెనెక్స్ అయితే లెనెక్స్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో అలాంగ్ విత్ దట్ కొన్ని సాఫ్ట్వేర్స్ని కూడాను, అడోబ్ రీడర్ కానీ, తర్వాత నెక్స్ట్ వీ హ్యావ్ మైక్రోసాఫ్ట్ వర్డ్, MS వర్డ్ ప్యాకేజ్, యూటిలిటీ ప్యాకెట్స్ అండ్ అవుట్లుక్ అండ్ వన్ డ్రైవ్, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. along with these specifications they also provide all these one. సో ఇక్కడ ఏంటి, ఎప్పటికప్పుడు టెక్నాలజీకి అప్డేట్ అవుతూ న్యూ టెక్నాలజీ ఏదొస్తుందో సో ఆ టెక్నాలజీని కూడా వాళ్ళు అందులోని ఇన్స్టాల్ చేసి దాన్ని మనకి అమ్ముతున్నారు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇయర్స్ తరబడి ఒకటే సర్వైవ్ అయ్యేదాన్ని ఏమంటారు, ఆర్కిటెక్చర్ అంటారు. టెక్నాలజీ అప్డేషన్ బట్టి మనకి చేంజెస్ వచ్చేదాన్ని ఏమంటారు, ఆర్గనైజేషన్ అని అంటారు. సో దిస్ ఈజ్ కంప్యూటర్ ఓరియంటెడ్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ architecture, not oriented, COA, computer organization and architecture. Okay, architecture which deals the representation of data, it survives many years. Okay, but organization that's depending on the control signals, interfaces between the computer peripheral devices. Okay, so based on the new technology it will updated every years. ఓకే, సో ఇది సర్వైవ్ ఎవ్రీ ఇయర్, ఎక్కువ లాంగ్ ఇయర్ సర్వైవింగ్ అనేది దీనికి ఉండదు. ఎప్పటికప్పుడు ఇది టెక్నాలజీ మారుతున్న కొలది మారుతూ ఉంటుంది. నౌ సి దట్ ఈస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ COA అండ్ నెక్స్ట్ వన్ కంప్యూటర్స్ ఇంట్రడక్షన్. So now tell me, what is a computer? So you know already what is the computer. It is an electronic device. Yes, it can perform some activities that involves the mathematical operations, logical operations, graphical manipulations. Okay, it will take the input, okay, and it will give some output. Okay, so in between this some processing will be going on. Okay, so it will perform some mathematical operations, logical operations and graphical manipulations generally. Okay, so that is a computer. So you must written here, మీకు ఎప్పుడైనా సరే ఎగ్జామ్లో ఇన్ కేస్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్ అని అడిగినా, లేదా ఎక్స్ప్లెయిన్ అబౌట్ కంప్యూటర్ డిజైన్ అన్నా, లేదా ఎక్స్ప్లెయిన్ అబౌట్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అన్నా, ఓకేనా, మీరు ఏం చేస్తారంటే సింపుల్గా కంప్యూటర్ డెఫినేషన్ రాయండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వాట్ యూ రేట్ COA, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్ చెప్పాను కదా మీకు. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇందులో ఏంటుంటుంది, దీనిలో ఏంటుంటుంది, అసలు కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటో మీరు చెప్పండి, డిజైనింగ్. అండ్ నెక్స్ట్ వన్ ఒక బ్లాక్ డయాగ్రామ్ అనేది ఉంటుంది కంప్యూటర్స్కి, కంప్యూటర్ ఆర్కిటెక్చర్కి ఒక బ్లాక్ డయాగ్రామ్ అనేది ఉంటుంది, నేను మీకు చూపిస్తాను. ఓకే, ఆ బ్లాక్ డయాగ్రామ్ని నీట్గా డ్రా చేసి ఆ డయాగ్రామ్లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ని కూడా మీరు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే డైరెక్ట్గా 15 మార్క్స్ అయితే 15 మార్క్స్ పడతాయి, లేదా 7 or 8 మార్క్స్ క్వశ్చన్ అనమాట ఇది. అండర్స్టాండ్? సో హియర్ కంప్యూటర్
definition is nothing but what? It is an electronic device which takes the input and processing the data. That means it will do the some activities, that mathematical and logical operations and graphical manipulations will be done, and next one, it will give the output to us. Okay, so here ఈ మొత్తాన్ని మనం ఏంటంటాం? ఇట్ ఈస్ కాల్డ్ వాట్? సిస్టమ్, రైట్? ఇవన్నీ మీరు యాజ్ ఎ ఇంజనీరింగ్ స్టూడెంట్గా యూజ్ చేసే వర్డ్సే, రైట్? ఇక్కడ కలెక్షన్ ఆఫ్ డివైజెస్, ఇవన్నీ ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్. ఇన్పుట్ డివైజెస్ ఏంటమ్మా? మౌస్, ఓకే, కీబోర్డు, ఇవి. అవుట్పుట్ డివైస్ ఏంటి? డెస్క్టాప్, ప్రింటరు, ఇవి అవుట్పుట్ డివైజెస్. సో ఇలా మనకి నెక్స్ట్ CPU ఉంటుంది మధ్యలోని, ఇంకా నెక్స్ట్ UPS ఉంటుంది. సో వీటన్నింటినీ కలిపి ఏమంటాం? ఒక సిస్టమ్ అని అంటాం, రైట్? వీ హ్యావ్ ఏ డెస్క్టాప్, రైట్? అండ్ నార్మల్గా మనకి బేసిక్గా ఒక కంప్యూటర్ కావాల్సింది ఏంటి? ఒక డెస్క్టాప్ ఉంటుంది, పక్కన CPU ఉంటుంది, నార్మల్గా డెస్క్టాప్ కంప్యూటర్స్ అయితే, ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ మౌస్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ వన్ కీబోర్డ్ ఉంటుంది. am I clear? So this is a computer architecture actually, okay? So desktop is an output device, here keyboard is an input device, here mouse is an input device, and this is a main part, okay? CPU is a central processing unit, is a main power supply, okay? So see here, this is entire is nothing but what we call system ani antam, right? Yes, na system pancheyadam ledu, okay, na system ki virus ochindi. So enti, what is the system here, right? So the term is used to describe the collection of devices that function together as a system. Okay, so దీనిలో మనకి ఎలాంటి ఆపరేషన్స్ పెర్ఫామ్ అవుతాయి? ఇట్ విల్ పెర్ఫామ్ వాట్ ఆర్ ద ఆపరేషన్స్? ఇట్ రిసీవ్స్ ద డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద ఇన్పుట్ డివైజెస్. నేను మీకు చెప్పాను ఇక్కడ, ఇవి ఇన్పుట్ డివైజెస్. సో ఇన్పుట్ డివైజెస్ నుంచి ఏంటి? అవి ఇన్ఫర్మేషన్ని తీసుకుంటాయి. ఇక్కడ ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ అబౌట్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అంటే యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్, ఓకే? నేను చెప్పినవన్నీ మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో వాట్ ఆర్ ద ఆపరేషన్స్ అని అడిగితే ఓన్లీ ఆపరేషన్స్ రాయండి, డెఫినేషన్ రాసి ఓన్లీ ఆపరేషన్స్ రాయండి, ఓకే? See here, some operations are there. It receives the data from the input devices and processing that particular data as per instructions and provide the results to the output devices, okay? Through desired output anedi maniki vastundi. So see here, input, okay, plus processing the instructions, okay, processing the data, plus it will gives the output. So these are the three basic operations that is done by as a in a computer, okay? And next one here, what do you mean by data? It receives the data, right? So here data is nothing but a collection of raw facts and figures and symbols. For example, see here, name of the students and their marks in the different subjects listed in the random order, okay? So ikkada manam we need to collect the data from the input devices. So data ante enti ikkada manaki? It is the collection of raw facts, raw data or figures or any symbols, okay? And next one manaki ikkada vachinatuvanti next important edi information. Information is nothing but what? It is the data that is processed and presented in a organized manner, okay na? So data ki information ki difference enti ani adigite ganaka, data just manam collect the raw facts, okay na? Meer just collection chestunnaru, it is not in an organized manner. Data is not in a organized manner, but information is in a organized manner. సో ఇక్కడ మన డేటాని ఆర్గనైజ్డ్ మేనర్లో రిప్రజెంటేషన్ చేస్తే దానిని ఇన్ఫర్మేషన్ అని అంటారు. అండర్స్టాండ్? డేటా ఈజ్ నథింగ్ బట్ జస్ట్ రా ఫ్యాక్ట్స్, ఫిగర్స్ అండ్ సింబల్స్. ఇఫ్ యూ process this particular data and present it in an organization manner, then what we call that is an information, okay? సో ఇక్కడ మీరు స్టూడెంట్ నేమ్స్ని అండ్ వాళ్ళ యొక్క మార్క్స్ని కలెక్ట్ చేశారు. అవి ఆర్డర్లో ఉన్నాయా? నో, ర్యాండమ్ ఆర్డర్లో ఉన్నాయి. అదే మీరు ఒక ఆర్డర్లో, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనో యావరేజ్ మార్క్స్ గానో మీరు ఆర్డర్గా రాస్తే దాన్ని ఏమంటారు? ఇన్ఫర్మేషన్ అని అంటారు. అండ్ నెక్స్ట్ వన్, ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ that enables the computer to perform a given task. సో మీరు ఒక పర్టికులర్ టాస్క్ ఇచ్చారు, ఆ టాస్క్ అనేది కంప్యూటర్ పెర్ఫామ్ చేయడానికి ఏవైతే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో, ఫస్ట్ స్టెప్లో ఇచ్చాయో, నెక్స్ట్ స్టెప్లో దిస్ వన్ అండ్ నెక్స్ట్ స్టెప్ దిస్ వన్. సో ఆల్ దీస్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ పాస్డ్ బై అస్, రైట్? సో ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ఏమంటారు? ప్రోగ్రామ్ అని అంటారు. సో యాజ్ ఎ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, so you know about C language, C++ language, Java language. So program is nothing but what? C programming, C++ programming, Java programming. ఏంటి ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? దానిలో మనకి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్, సెకండ్ ఇన్స్ట్రక్షన్, థర్డ్ ఇన్స్ట్రక్షన్, ఓకే? సో కంప్యూటర్ ఏదైతే ఒక టాస్క్ని పెర్ఫామ్ చేయాలో దానికి సంబంధించినటువంటి ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మనం ఎక్కడ ప్రొవైడ్ చేస్తాము? ప్రోగ్రామ్లో ప్రొవైడ్ చేస్తాము, ఓకే?
and the basic functional units of the computer are made up of electronic circuits and it works with the electrical signals. Okay, సో ఇది మీకు ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ గురించి ఈసీఈ అండ్ ట్రిపుల్ ఈ స్టూడెంట్స్ వాళ్ళకి బాగా తెలుస్తుంది. సో కంప్యూటర్ పార్ట్స్ ఉంటాయి కదా, సో కంప్యూటర్ ఫంక్షనల్ యూనిట్స్ అన్నీ కూడా మనకి ఎట్లా మేడప్ అవుతాయి, దేంతో తయారవుతాయి? త్రూ ఈసీ, ఐసీ, ఇంటర్నల్ సర్క్యూట్స్ లేదా ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అని అంటారు. ఓకేనా, ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్. ఈ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి? త్రూ ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ ద్వారా వర్క్ అవుతాయమ్మా. ఓకేనా, సో ద బేసిక్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ ద కంప్యూటర్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అండ్ ఇట్ వర్క్స్ విత్ ఎలక్ట్రానిక్ సిగ్నల్స్. ఓకే, సో ఇక్కడ ఒకటి ఏంటంటే కనుక ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ఏం చేస్తుంది? విల్ ప్రొవైడ్ ద ఇన్పుట్ టు ద కంప్యూటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సిగ్నల్స్. సో కంప్యూటర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లో దానికి పంపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ లెటర్ టైప్ చేసాం అనుకోండి, ఏ అనేది డైరెక్ట్గా కంప్యూటర్కి రీడ్ చేస్తుందా? నో, రైట్. ఇది దీని యొక్క ఫార్మేట్ అనేది కంప్యూటర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లోకి చేంజ్ అవుతుంది. ఓకే, చేంజ్ అయిన తర్వాత కంప్యూటర్ దీన్ని రీడ్ చేస్తుంది. ఇదంతా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతాయి మనకి. అండర్స్టాండ్? సో ఇక్కడ ఒకటి ప్రొవైడ్ చేస్తుంది, ఇన్పుట్ని ఒకటి ప్రొవైడ్ చేస్తుంది టు ద కంప్యూటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రికల్ సిగ్నల్ అండ్ గెట్ ద అవుట్పుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రికల్ సిగ్నల్. Understand? It will take the input to the computer. It will provide the inputs to the computer in the form of electrical signal and it get the, so ఇక్కడ చూడండి, provide the input, get the output. ఈ వర్డ్స్, కీవర్డ్స్ అనేవి కరెక్ట్గా పడాలమ్మా ఎగ్జామ్లోని. It get the output in the form of electrical signal. సో ఇక్కడ మనకి టూ బేసిక్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఉంటాయి. అందులో ఏంటి మనకి? అనలాగ్ సిగ్నల్స్, నెక్స్ట్ వన్ డిజిటల్ సిగ్నల్. అనలాగ్ సిగ్నల్స్ అంటే ఏంటి? కంటిన్యూ సిగ్నల్ ఇన్ నేచర్. డిజిటల్ సిగ్నల్స్ ఆర్ డిస్క్రీట్ ఇన్ నేచర్. ఓకేనా, సో డిస్క్రీట్ ఇన్ నేచర్. అనలాగ్ సిగ్నల్స్ కంటిన్యూస్ ఇన్ నేచర్, డిజిటల్ ఈజ్ నథింగ్ బట్ వాట్? డిస్క్రీట్ ఇన్ నేచర్. రిమెంబర్ దిస్. ఇక్కడ మనకి టూ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ ఉంటాయి. ఐ రిపీట్ ద స్టేట్మెంట్స్ అండ్ అగైన్ అండ్ అగైన్. వై? జస్ట్ ఐ వాంట్ టు ఇంజెక్ట్ ద ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇన్ యువర్ బ్రెయిన్. ఓకే, సో ఇక్కడ మనకి టూ బేసిక్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఉంటాయి. దట్ ఈస్ అనలాగ్ సిగ్నల్స్ అండ్ డిజిటల్ సిగ్నల్స్. అనలాగ్ సిగ్నల్స్ అంటే ఏంటి? కంటిన్యూస్ ఇన్ నేచర్. డిజిటల్ సిగ్నల్స్ అంటే ఏంటి? సిగ్నల్స్ ఆర్ డిస్క్రీట్ ఇన్ నేచర్. ఓకే, సో ఎలక్ట్రానిక్ డివైస్ ఉంది కదా మనకి. ఎలక్ట్రానిక్ డివైస్ వర్క్స్ విత్ వాట్? కంటిన్యూ సిగ్నల్స్, దట్ ఈస్ నోన్ యాజ్ అనలాగ్ డివైజెస్ అని అంటారు. అండ్ ఎలక్ట్రానిక్ డివైస్ దట్ వర్క్స్ విత్ డిస్క్రీట్ సిగ్నల్స్, దట్ ఈస్ నోన్ యాజ్ డిజిటల్ డివైస్ అని అంటారు. అండర్స్టాండ్ మా? అనలాగ్ సిగ్నల్స్, డిజిటల్ సిగ్నల్స్. అండ్ ఏదైతే పర్టికులర్ ఎలక్ట్రానిక్ డివైస్ ఉందో విచ్ వర్క్స్ విత్ electronic device which works with analog device is analog signals, that is continuous signals. Analog signals తో వర్క్ చేస్తే దాన్ని ఏమంటారు? అనలాగ్ డివైస్ అని అంటారు. ఓకే, అండ్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ వర్క్స్ విత్ డిస్క్రీట్ సిగ్నల్స్ is nothing but what? Digital device. That is difference between AD and DD. I repeat, if an electronic device works with the continuous signals, it is known as analog device. Electronic device that works with the discrete signals is nothing but digital device. So here computer is what? Digital device or analog device? It is a digital device which works on two levels of signal. So these two levels of signals is nothing but what? One is high level signal and low level signal. అర్థమైందమ్మా? సో ఇక్కడ కంప్యూటర్స్ వర్క్స్ ఆన్ విత్ డిజిటల్ సిగ్నల్స్, రైట్? డిస్క్రీట్ సిగ్నల్స్ తో వర్క్ అవుతుంది కాబట్టి వీటిని ఏమంటారు? డిడి, డిజిటల్ డివైజెస్ అని అంటారు. దట్ ఈస్ వాట్? కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్, కంప్యూటర్ ఈజ్ అన్ డిజిటల్ డివైస్ అని మనం డెఫినేషన్ లో రాస్తాం, రైట్? సో సిన్స్ కంప్యూటర్ ఈజ్ ఏ digital electronic device, it is an electronic device and digital device, so combinedly we can call it as digital electronic device. And to deal with the two kind of electronic signals, but it deal with the two kind of electronic signals. ఇక్కడ మీకు ఎన్ని వోల్ట్స్ ఏ వోల్ట్స్ అవుతుందని అవసరం లేదు, జస్ట్ నేను మీకు ఇచ్చాను అంతే, నోట్స్ ఇక్కడ చూపించాను. జస్ట్ ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రానిక్ డివైస్ అనేది ఎందుకు వచ్చింది, డిజిటల్ డివైడ్ అనేది ఎందుకు వచ్చిందని చదువుకుంటే సరిపోతుంది. అండర్స్టాండ్ మా? నెక్స్ట్ వన్, అడ్వాంటేజ్ ఆఫ్ ద కంప్యూటర్. సో ఈ కంప్యూటర్ వల్ల మనకి మెయిన్గా అడ్వాంటేజ్ ఏంటి? దే ఆర్ మెనీ అడ్వాంటేజెస్. సో నార్మల్గా మీరు రాయొచ్చు, హై స్పీడ్ ఉంటుంది, యాక్యురసీ ఉంటుంది, స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది, అంటే యూ కెన్ సేవ్ ద డేటా. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ కాస్ట్ ఎఫెక్టివ్. సో ఇదిలా మనకి చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి కంప్యూటర్స్తోని. సో హై స్పీడ్, యు సీ హియర్
కంప్యూటర్స్ మీరు ఇప్పుడు ఇంతకు ముందు వర్క్ చేస్తాయి, మనకి జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ వచ్చినప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ వచ్చినప్పుడు మనం ఒక్కొక్క జనరేషన్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ డివైజెస్ని యూజ్ చేసాం. ఓకే, సో ప్రెసెంట్ యూజ్ చేసే 5th జనరేషన్ కంప్యూటర్స్ ఆర్ వెరీ హై స్పీడ్ కంప్యూటర్స్. ఎందుకు అంటే కనుక హియర్ వీఆర్ యూజింగ్ హై ప్రాసెసర్స్ అండ్ హై ఎక్విప్డ్ డేటా ఇన్ ద కంప్యూటర్స్. ఓకే, సో హై స్పీడ్ ఉంటే కనుక ఏమవుతుందంటే కంప్యూటర్స్ హ్యావ్ ద ఏబుల్ టు పర్ఫార్మ్ ద రొటీన్ టాస్క్ ఎట్ ఏ గ్రేటర్ స్పీడ్ దాన్ హ్యూమన్ బీయింగ్స్. ఆబ్వియస్లీ మనం చేసిన దానికంటే కంప్యూటర్సే ఫాస్ట్గా వర్క్ చేస్తున్నాయి కదా. సిన్స్ హియర్ కంప్యూటర్ వాజ్ ఇన్వెంటెడ్ బై హ్యూమన్, రైట్, బట్ ఇట్ వర్క్స్ లైక్ ఏ గ్రేటర్ దాన్ స్పీడ్ ఆఫ్ హ్యూమన్. ఓకే, కంప్యూటర్ని హ్యూమన్ కనిపెట్టాడు, బట్ హ్యూమన్ బ్రెయిన్ కంటే ఫాస్ట్గా పనిచేసేది ఏంటి? కంప్యూటర్. సి హౌ సిల్లీ ఇట్ ఈస్. ఓకే, సో మనం కనిపెట్టింది మనకంటే ఫాస్ట్గా పనిచేస్తుంది అనమాట. ఓకే, సో దే కెన్ పెర్ఫార్మ్ ద మిలియన్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ ఇన్ సెకండ్స్ ఓన్లీ. సెకండ్స్లో అయిపోతుంది. సో అదే అంత యాక్యురసీ మీ బ్రెయిన్కి రావాలంటే ప్రాక్టీస్, మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా వితిన్ సెకండ్స్లో ఏదైనా ఒక క్యాలిక్యులేషన్స్ని చేయగలుగుతారు. ఓకే, లైక్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్, రైట్, శకుంతలా దేవి గారు చేయగలుగుతారు కదా. సో లైక్ దిస్ హై స్పీడ్ అనేది మనకి ఉంటుందన్నమాట. సో దిస్ ఈస్ ద ఫస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ద కంప్యూటర్. ఓకే, so they will to perform the routine task and greater speed rather than a human being, and accuracy is there. Computers are used to perform the task in a way that ensures the accuracy. That means proper data anedi manaku ostundi, correct data will get. So correct data manaku ostundi. And next one, storage capacity. So it can store the large amount of information anytime. If you want, you can retrieve the data from your computer. Okay, and next one, automation. Computers can be instructed to perform the complex task automatically, which increase the productivity. So productivity ni penchadam kosam em avutundi, complex task ఇప్పుడు చూడండి సింపుల్ టాస్క్ ఎవరైనా చేయగలుగుతారు, బట్ కాంప్లెక్స్ టాస్క్ కూడా ఇది చేస్తుంది ఆటోమేషన్. సో కంప్యూటర్స్ కెన్ బి ఇన్స్ట్రక్టెడ్ టు పెర్ఫార్మ్ ద కాంప్లెక్స్ టాస్క్ automatically. And diligence is nothing but computers can perform the same task repeatedly and with the same accuracy without getting tired, right? సో చూడండి, మీరు ఒక డే అంతా 24 hours మీరు సిస్టమ్ని రన్లో ఉంచిన కొన్ని ఇప్పుడు వచ్చిన నవే జనరేషన్ సిస్టమ్స్ అనేవి కనీసం CPU హీట్ కూడా అవ్వదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్ తీసుకోండి. హ్యూమన్ బీయింగ్ కంటిన్యూగా ఒక 8 hours వర్క్ చేస్తే హీ నీడ్ సమ్ 8 hours రెస్ట్. ఓకే, సో కంప్యూటర్కి రెస్ట్ అనేది అవసరమా? నో, right? So they can perform the same task repeatedly. Okay, then every time they provide the accuracy of information. Okay, they won't get tired. Eppudu asalu computers anivi tired avvu. That is diligence, right? So these are all the advantages. And next one, versatility is there, cost effectiveness is there. Versatility is nothing but these are flexible to perform both simple and complex task. Okay na, సింపుల్ టాస్క్ పెర్ఫామ్ అవుతుంది, కాంప్లెక్స్ టాస్క్ పెర్ఫామ్ అవుతుంది. దట్ ఈస్ వర్సిలిటీ. సో ఈ పర్టికులర్ వర్డ్స్ ఉన్నాయి కదా సబ్ హెడింగ్స్. కంప్యూటర్ ఆర్కిటెక్చర్ గురించి అడిగితే అడ్వాంటేజ్ ఆఫ్ కంప్యూటర్, ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ కంప్యూటర్ రాసి, అడ్వాంటేజ్ ఆఫ్ కంప్యూటర్ రాసి, ఆర్కిటెక్చర్ బ్లాక్ డయాగ్రామ్ నీట్గా డ్రా చేసి దానిలో ఉండే పాయింట్స్ రాస్తే మీకు ఈజీగా మంచి మార్క్స్ పడతాయి అనమాట. ఓకే, కాస్ట్ ఎఫెక్టివ్ మీకు ఆల్రెడీ చెప్పాను. నీకు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్స్ డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత వీ కెన్ స్టోర్ ద ఈచ్ అండ్ ఎవ్రీ డేటా ఇన్ కంప్యూటర్స్. ఓకే, నో నీడ్ టు రైట్ ఇన్ ద పేపర్స్. ఇంతకు ముందు ఏంటంటే ప్రతి ఒక్కటి మనం పేపర్ మీద రాసి ఆ పేపర్ని సేవ్ చేసుకునేవాళ్ళం. సో ఇన్ కేస్ అది తడిచిపోయినా, అంటే వాటర్లో పడి తడిచిపోయినా, లేకపోతే పేపర్ ఏదైనా సమ్ ఫైర్ యాక్సిడెంట్ అయ్యి కాలిపోయినా, ఏదైనా జరిగిన హ్యూమన్ ఎఫర్ట్స్ వల్ల ఏమవుతుందంటే మనం వీ లాస్ దిస్ పర్టికులర్ డేటా. But when we digitalized all these paper data into the computer format, so anytime you can retrieve the data. In case ఇప్పుడు మన కొత్తగా ఏంటి డేటాబేస్ కరప్ట్ అయినా కూడా మనం డేటాని రిట్రీవ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, అసలు డేటాబేస్ కరప్ట్ అవ్వదు. సో ఇన్ కేస్ ఏదైనా వైరస్ అటాక్ అయ్యి లేదా సమ్ హ్యాకింగ్ అయ్యి డేటా కరప్ట్ అయింది అంటే కనుక యూ కెన్ రిట్రీవ్ దట్ పర్టికులర్ డేటా ఆల్సో. అంత హై టెక్నాలజీ అనేది ప్రెసెంట్ నవ్ డేస్ అనేది మనకి అవైలబుల్గా ఉంది, రైట్? సో కాస్ట్ ఎఫెక్టివ్నెస్ హియర్ నథింగ్ బట్ వాట్ కంప్యూటర్స్ రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ పేపర్ వర్క్ అండ్ హ్యూమన్ ఎఫర్ట్స్ అండ్ దేర్ బై రెడ్యూసింగ్ ద కాస్ట్. ఓకే, ఆటోమేటిక్గా ఇక్కడ ఏంటి పేపర్ వర్క్ బాగా ఎక్కువ చేయాలంటే కనుక మనకి హ్యూమన్స్ ఎక్కువ అవసరం అవుతారు. ఎందుకంటే వీ నీడ్ టు రైట్ ఇన్ ద పేపర్, రైట్?
సో ఇక్కడ అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, ఇక్కడ 10 మంది కలిసి చేయాల్సిన పని ఇక్కడ ఒక్క పర్సన్ కంప్యూటర్ మీద సింగిల్ డేలో చేయొచ్చు. ఇక్కడ జస్ట్ సీ హియర్, ఒకవేళ 10 మంది కలిసి ఇదే ఒకే డేటాని సేవ్ చేయడానికి, పేపర్ వర్క్ చేయడానికి వాళ్ళకి 10 days టైం పట్టింది అనుకోండి, అదే సింగిల్ పర్సన్ సింగిల్ డేలో కంప్యూటర్లో చేస్తారనమాట. సో హియర్ అంత ఎఫెక్టివ్గా మనకి కంప్యూటర్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ వే దీని యొక్క కాస్ట్ కూడా మనకి తగ్గుతుంది. ఇక్కడ ఏంటి 10 మెంబర్స్కి మనం శాలరీస్ ప్రొవైడ్ చేయాలి, ఇక్కడ 1 మెంబర్కి శాలరీ ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. బట్ ఇక్కడ ఏంటి ఓన్లీ కంప్యూటర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓకే, సో ఇట్ రెడ్యూసింగ్ ద కాస్ట్. సో దీస్ ఆర్ ఆల్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. అండ్ నెక్స్ట్ వన్, ఈజ్ దర్ ఎనీ లిమిటేషన్స్? ఎస్, ఆబ్వియస్లీ అడ్వాంటేజెస్ ఉన్నాయి అంటే డిసడ్వాంటేజెస్ కూడా, లిమిటేషన్స్ కూడా ఉంటాయి. ఓకే, ఏంటి అంటే కనుక లైక్ హ్యూమన్ బీయింగ్ లాగా ఇది వర్క్ చేస్తుంది అని చెప్పాం, రైట్? కంప్యూటర్ వర్క్స్ లైక్ ఏ హ్యూమన్ బీయింగ్ అండ్ మోర్ దెన్ హ్యూమన్ బీయింగ్, బట్ దే కెన్ థింక్ లైక్ ఏ హ్యూమన్ బీయింగ్? నో. మనం ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ని పాస్ చేస్తామో ఆ ఇన్స్ట్రక్షన్స్ని మాత్రమే అది చేస్తుంది కంప్యూటర్. ఐ క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ యూ సీ రోబో మూవీలో ఏంటి, తను రజనీకాంత్ గారు ఒక రోబోని తయారు చేస్తారు, బట్ ఈ రజనీకాంత్ గారు చెప్పిన అన్ని వర్క్స్ని ఆ రోబో చేస్తుంది. ఓకే, బట్ హ్యూమన్ లాగా థింక్ చేయలేదు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఇన్ దాట్ మూవీ, రైట్? సో హియర్ ఆల్సో కంప్యూటర్స్ దే కెనాట్ థింక్ దేర్ ఓన్, దే కెనాట్ లెర్న్ బై ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ మనం త్రూ ఎక్స్పీరియన్స్ ద్వారా వీ కెన్ లెర్న్, రైట్? వీ కెన్ లెర్న్ మోర్ థింగ్స్ బై ఎక్స్పీరియన్స్. సో కంప్యూటర్కి ఎక్స్పీరియన్స్ అంటూ ఏమీ ఉండదు. ఓకే, దే కెనాట్ లెర్న్ దేర్ ఓన్, మనమే ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయాలి. దే కెనాట్ థింక్ దేర్ ఓన్. బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఏదైనా కంప్యూటర్ క్లియర్ కట్గా వర్క్ చేయాలి అంటే కనుక వీ షుడ్ ప్రొవైడ్ ద క్లియర్ అండ్ కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ టు పర్ఫార్మ్ ఏ టాస్క్ యాక్యురేట్లీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2+3 అని ఇచ్చామనుకోండి, ఇట్ ఈస్ ఏ 5. ఓకే, ఇక్కడ 2+3 ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2+-3 ఇలా ఇచ్చామనుకోండి, కెన్ కంప్యూటర్ పెర్ఫార్మ్ దిస్ వన్? నో. ప్లస్ చేయాలా మైనస్ చేయాలా అర్థం కాదనమాట. అండర్స్టాండ్? సో ఇక్కడ మనం ఏంటంటే కనుక, సో ఇక్కడ ఏంటి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, పేపర్ వర్క్ అనేది నార్మల్ పీపుల్ ఆల్సో దే కెన్ డూ, బట్ డిజిటల్ వర్క్, కంప్యూటర్ వర్క్ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ మాత్రమే చేయగలుగుతారు. అండర్స్టాండ్? సో కంప్యూటర్ నీడ్ ద క్లియర్ అండ్, ఎందుకంటే ఇక్కడ కంప్యూటర్కి కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్, క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేయాలి. అలాంటి కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్, క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేసిన పర్సన్కి ఖచ్చితంగా హైలీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి ఇన్ ఆర్డర్ టు పెర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్ ఇన్ ద కంప్యూటర్. ఓకే, ఇన్ ఆర్డర్ టు గెట్ ఏ accurate information. Okay, if the instructions are not clear, if the instructions are not complete, then computer will not produce a correct result. Understand? So మనం కరెక్ట్ క్లియర్ కట్గా కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేయకపోతే మన కంప్యూటర్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా రాదు. సో దీస్ ఆర్ ద లిమిటేషన్స్ మా. హోప్ యూ అండర్స్టాండ్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద కంప్యూటర్ అండ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద కంప్యూటర్ అండ్ next one disadvantage, limitations of the computer. Okay, next one computer major parts. So here this is nothing but what? Computer architecture or block diagram of digital computer. Okay, keep a side heading computer architecture or block diagram of digital computer. Okay, so see here, నేను మీకు ఒక ఇదొక డయాగ్రామ్ కదా, ఇంకొక 2 డయాగ్రామ్స్ చూపిస్తాను. సో ఏంటంటే ఇందులో ఏ డయాగ్రామ్ అయినా మీరు డ్రా చేయండి, డ్రా చేసి దీనిలో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, డోంట్ ఫర్గెట్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ ఇట్. సో హియర్ కంప్యూటర్ సిస్టమ్ కన్సిస్టింగ్ ఆఫ్ 3 units. First one input devices and we have output devices. In between we have a CPU, central processing unit. Okay, so again central processing unit, we have memory unit, we have arithmetic logical unit, we have a control unit, right? సో ఇన్పుట్ డివైస్ ఉంటాయి, అవుట్పుట్ డివైస్ ఉంటాయి, అండ్ ఇన్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో మనకి కంట్రోల్ యూనిట్ ఉంటుంది, మెమరీ యూనిట్ ఉంటుంది, అండ్ ALU అర్థమెటిక్ లాజికల్ యూనిట్ ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. దట్ ఈస్ ఏ హియర్ either 7-8 marks question or 15 marks question ma. Explain about computer architecture. What is computer design and explain computer architecture. Anante computer designing ante ento rayali, and then computer ante ento rayali, computer architecture design cheyali, and final ga meeru rayali anukunte advantages of computer rayandi, limitations of computer rayandi. Direct ga 15 marks ala padipothayi meeku. So we'll explain each and every point here. Memory unit first one, and arithmetic logical unit and control unit. Okay,
సో మెమరీ యూనిట్లో ఏం చేస్తుంది మనకి, ఇట్ స్టోర్స్ ద ప్రోగ్రామ్ అండ్ డేటా. ఓకే, రైట్ డౌన్, దిస్ ఇస్ అ 15 మార్క్స్ క్వశ్చన్, మీరు జాగ్రత్తగా రాసుకోండి. మెమరీ యూనిట్ అంటే ఏంటి, స్టోర్స్ ద ప్రోగ్రామ్ అండ్ డేటా. అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అంటే ఏంటి, ఇట్ పెర్ఫార్మ్స్ ద అర్థమెటిక్ అండ్ లాజికల్ ఫంక్షన్స్ జరుగుతాయి. కంట్రోల్ యూనిట్లో ఏమవుతుంది, ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే పాస్ చేస్తామో ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ నుంచి అక్కడంతా కూడా కంట్రోలింగ్ జరుగుతుంది. చూడండి మా, మెమరీ యూనిట్ స్టోరింగ్ జరుగుతుంది, అర్థమెటిక్ లాజికల్ యూనిట్లో ఆపరేషన్స్ అనేవి జరుగుతాయి. కంట్రోల్ యూనిట్లోని ఇట్ ఇంటర్ప్రిట్స్ ద ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ కంట్రోల్స్ ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్. హూ కంట్రోల్స్ ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్, కంట్రోల్ యూనిట్. Okay, and next one we have input devices and output devices, right? First see the output devices. Decodes the information present to the user. Output device ఏం చేస్తుంది, input device ఏం చేస్తుంది, input devices will take the information, right? ఇన్పుట్స్ కీబోర్డు మౌస్ నుంచి ఇన్పుట్స్ తీసుకొని ప్రాసెసింగ్ చేసి త్రూ అవుట్పుట్ డివైజెస్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ని యూజర్కి ప్రజెంట్ చేస్తుంది త్రూ అవుట్పుట్ డివైజెస్ ద్వారా. ఓకే, అండ్ నెక్స్ట్ హియర్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ కంప్యూటర్ దట్ క్యారీస్ అవుట్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామ్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇన్పుట్ డివైజెస్ నుంచి రీడ్ చేస్తుంది అండ్ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్. హెన్స్ వీ కాల్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ ఏ బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్? ఇది మీకు మిడ్ ఎగ్జామ్స్ జరిగినప్పుడు బిట్స్లో ఇంపార్టెంట్ వన్. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఈజ్ ఏ బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్. ఇది కీవర్డ్ మా, ఇలాంటివి మీరు రాస్తే మార్క్స్ బాగా పడతాయి. అండర్లైన్ చేయండి మీరు రాసినప్పుడు, బ్రెయిన్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఈజ్ ఏ బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ రాసి అండర్లైన్ చేశారనుకోండి మార్క్స్ బాగా వస్తాయి. సో సిపియూ కన్సిస్టింగ్ ఆఫ్ వాట్, మెమరీ యూనిట్, అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అండ్ కంట్రోల్ యూనిట్. సో వాట్ ఈస్ మెమరీ యూనిట్, వాట్ ఈస్ అర్థమెటిక్ లాజిక్ యూనిట్, వాట్ ఈస్ కంట్రోల్ యూనిట్? ఇక్కడ జస్ట్ బ్రీఫ్గా చెప్పాను, సారీ షార్ట్గా చెప్పాను. సో బ్రీఫ్గా ఇక్కడ మరి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మెమరీ యూనిట్లో మనకి ఏంటంటే కనుక డేటా అంతా కూడా స్టోర్ అవుతుంది. సో memory unit is also known as primary storage or main memory. It stores the data, program instructions, internal results and final output temporarily before it's sent to the appropriate output devices. So main memory is a temporarily saved memory. Primary storage మనకి స్టోరేజ్ డివైజెస్లో ప్రైమరీ స్టోరేజ్, సెకండరీ స్టోరేజ్ అని ఉంటాయి. పర్మనెంట్గా డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది, సెకండరీ స్టోరేజ్లో స్టోర్ అవుతుంది. ప్రైమరీ స్టోరేజ్లో అవుట్పుట్ డివైజెస్కి వచ్చి చూపించినంత వరకు మాత్రమే టెంపరీగా, ఓకేనా, డేటా స్టోర్ అయ్యేది ఎక్కడ, ప్రైమరీ స్టోరేజ్లోని. ఓకే, సో దట్ ఈస్ ఏ ప్రైమరీ స్టోరేజ్ ఆర్ మెయిన్ మెమొరీ అని అంటారు. దట్ ఈస్ కాల్డ్ సింప్లీ యూ కెన్ కాల్డ్ ఎస్ ఇట్ ఈస్ అ ర్యామ్, ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ అ రోమ్, రీడ్ ఓన్ మెమొరీ అండ్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. ఓకే, సో ఈ ప్రైమరీ స్టోరేజ్లోని మెయిన్ మెమొరీలోని మనకి it consisting of thousands of cells called storage locations ఉంటాయి. These cells act with off on binary digits. So binary digits is nothing but what, zeros and one mechanism ఉంటుంది. Okay, so here each and every character, either letter or numerical digit, is stored as a string of 0 and 1 or binary digits, bits రూపంలో మనకి స్టోర్ అవుతాయి. These bits are used to store the instructions and data by either combinations ma. Okay, so you can save a character, you can save a letter, you can save a numerical digit. Okay, you can save a letter. So in the form of what, zeros and ones, bits రూపంలో మనం వాటిని సేవ్ చేస్తాము. అండర్స్టాండ్? అండ్ నెక్స్ట్ వన్ అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్. అంటే ఇక్కడ మనకి అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్లో మనకి ఆపరేషన్స్, డిఫరెంట్ ఆపరేషన్స్ అనేవి పెర్ఫామ్ అవుతాయి. వాటిని ఏమంటారు, ఎడిషన్ కానీ, సబ్ట్రాక్షన్, ఓకే, డివిజన్, ఇలాంటి అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్నీ కూడా, లాజికల్ ఫంక్షన్స్ అన్నీ కూడాను ఇక్కడ మనకి పెర్ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, and the last one, control unit. It acts as a central nervous system, right? This is the keyword ma. ఎలా అయితే మీకు బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్కి సిపియూ ఉందో, కంట్రోల్ యూనిట్కి central nervous system is what, control unit, and ensures that information is stored correctly and the program instructions are followed up in the proper sequence as well as the data selected from the memory as necessary. Okay, so ఇది ఎవరు కోఆర్డినేట్ చేస్తారు, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్కి, సిస్టంలో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్కి ఎవరు కోఆర్డినేట్ చేస్తారు, కంట్రోల్ యూనిట్ కోఆర్డినేషన్ చేస్తుంది. అండర్స్టాండ్? సో దాన్ని సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అని అంటారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా స్టోర్ అయ్యి ఉందా లేదా, ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా తీసుకుంటుందా లేదా, తీసుకున్న ఇన్స్ట్రక్షన్స్ని కరెక్ట్గా పెర్ఫామ్ చేస్తుందా లేదా, ఓకేనా, ప్రాపర్ సీక్వెన్స్లో అన్నీ వెళ్తున్నాయా లేదా, ఇవన్నీ ఎవరు చేస్తారు, కంట్రోల్ యూనిట్ చేస్తుంది. అండర్స్టాండ్? See here, this is a block diagram of computer or computer architecture. Okay na? So direct 7 marks or 8 marks or 15 marks question. Okay na? So దేనికి ఎన్ని మార్క్స్ ఇస్తే చూడండి, 7 to 8 మార్క్స్ ఇస్తే 1.5 పేజ్ మీరు ఫిల్ చేయాలి, 1.5 పేజ్ ఫిల్ చేయాలి. 15 మార్క్స్ ఇస్తే అట్లీస్ట్
2.5 pages ఫిల్ చేయాలి 15 మార్క్స్ క్వశ్చన్ అయితే షీట్స్లోని బుక్లెట్లోని. ఓకే, సో బ్లాక్ డయాగ్రామ్ నీట్గా డ్రా చేయండి. అయితే మీకు ఇప్పుడు నేను చూపించినటువంటి ఇదైనా బ్లాక్ డయాగ్రామ్ని డ్రా చేయండి, ఆర్ ఎల్స్ ఇంకొక డయాగ్రామ్ చూపిస్తాను. ఈ డయాగ్రామ్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్. దిస్ ఈజ్ అ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ డిజిటల్ కంప్యూటర్స్ ఆల్సో. ఓకే, డిజిటల్ కంప్యూటర్ కూడా ఇదే. సో సి హియర్, మీకు ఇందులో ఏది ఈజీగా ఉంటే అది డ్రా చేసుకోండి. బట్ యూ హ్యావ్ టు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. ఇన్పుట్ అంటే ఏంటి, ఇన్పుట్ డేటా మనం ఇస్తాము, అవుట్పుట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, ఇదంతా CPU. సో దీనిలో మనకి నేను మీకు చెప్పాను మెమొరీలో మనకి ప్రైమరీ మెమొరీ ఉంటుంది, సెకండరీ మెమొరీ ఉంటుంది. అదే ఇక్కడ మెన్షన్ చేశాడు. ఓకే, సో ఇంకా కొంచెం నీట్గా డ్రా చేయాలంటే ఇది అనమాట డయాగ్రామ్. ఇక్కడ ఏంటి, ఈ డాట్ లెటర్స్ అనేవి కంట్రోల్ ఫ్లోని ఇండికేట్ చేస్తాయి. ఓకే, యారో మార్క్ అనేది డేటా ఫ్లోని ఇండికేట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి కంట్రోల్ యూనిట్ ఉంటుంది, అర్థమెటిక్ లాజిక్ ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ కాల్డ్ వాట్ హియర్ CPU. ఓకే, సింప్లీ అన్నిట్లోని మనకి ఇన్పుట్ మా CPU అండ్ అవుట్పుట్. బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ ఆర్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ డిజిటల్ కంప్యూటర్లో అన్నీ ఒకటే ఉంటాయి. ఓకే, మీ రిప్రజెంటేషన్ అంటే డిఫరెంట్గా మీకు నచ్చినట్టుగా చేయండి, బట్ ఎక్స్ప్లెనేషన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్కి ఎక్స్ప్లెనేషన్ నీట్గా రాయండి. ఓకే, ఇన్పుట్ డివైజెస్కి, అవుట్పుట్ డివైజెస్కి, CPUలో మళ్ళీ మెమొరీ యూనిట్కి, అర్థమెటిక్ లాజిక్ యూనిట్కి, కంట్రోల్ యూనిట్కి, మెమొరీ యూనిట్లో మళ్ళీ ప్రైమరీ స్టోరేజ్కి, సెకండరీ స్టోరేజ్కి. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్కి మీరు ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా ప్రొవైడ్ చేయాలి. దిస్ ఇస్ డయాగ్రామ్. దిస్ డయాగ్రామ్ ఇది కూడా కొంచెం నీట్గా ఉంది కదా. ఓకే, ఈ కలర్స్ స్కెచ్ పెన్సిల్స్ ఏమీ రాయమని చెప్పడం లేదు నేను మీకు. జస్ట్ ఏంటంటే నీట్గా డ్రా చేయాలి, డయాగ్రామ్స్ నీట్గా ఉండాలి. ఏదో ఇలా పడుకోబెట్టినట్టు ఇలా CPU అని ఇలాగని ఏదో రాయకండి. ఓకేనా, నీట్గా డ్రా చేయండి డయాగ్రామ్స్. నీట్గా ఆరో మార్క్స్తోని మీరు అసలు డయాగ్రామ్ చూడగానే మాకు అర్థమైపోవాలన్నమాట ఆన్సర్. అంత నీట్గా డయాగ్రామ్ ఉండాలి. అండర్స్టాండ్? అండ్ ఆల్సో యూ కెన్ యూజ్ దిస్ పర్టికులర్ డయాగ్రామ్ ఆల్సో, బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ డిజిటల్ కంప్యూటర్. ఓకేనా, సో సేమ్ ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్, CPU, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, డిజిటల్ కంప్యూటర్ కదా. సో కొంచెం ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, సేమ్ మెమొరీ యూనిట్ ఉంటుంది. మెమొరీ యూనిట్ నుంచి CPU అండ్ CPU ఇన్పుట్ అవుట్పుట్ ప్రాసెసర్. ఓకే, సో దిస్ ఈజ్ అ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ డిజిటల్ కంప్యూటర్. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఒకసారి 7 మార్క్స్కి అడిగారు, ఒకసారి 15 మార్క్స్కి అడిగారు. ఓకే, సేమ్ ఆన్సర్ రాస్తారంటే చెప్పాను కదా, కొన్ని డెఫినేషన్స్ అలాంటివన్నీ యాడ్ చేసి, అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఇలాంటివన్నీ యాడ్ చేసి 15 మార్క్స్ని కవర్ చేయండి. ఓకే, సో ఇక్కడ మీకు ఏంటంటే బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ డిజిటల్ కంప్యూటర్ అడిగినప్పుడు ఒకసారి చూసుకోండి. ఎక్స్ప్లెయిన్ ద డిజిటల్ కంప్యూటర్ విత్ నీట్ డయాగ్రామ్ అన్నా సేమ్ ఆన్సర్, బ్లాక్ డయాగ్రామ్ అన్నా సేమ్ ఆన్సర్. సో కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, సేమ్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్కి ఎక్స్ప్లెనేషన్ చేయండి, మెమొరీ యూనిట్కి ఎక్స్ప్లెయిన్ చేయండి, దీనిలో మళ్ళీ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీకి రియల్ టైం ప్రాసెసింగ్ డేటా కదా, ఇది ప్రైమరీ మెమొరీ కదా. సో దానికోసం ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ ఇన్పుట్ డివైజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, అవుట్పుట్ డివైస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి, బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ డిజిటల్ కంప్యూటర్ అన్నా, బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అన్నా ఒకటే, ఒక ఆన్సర్ వస్తుంది. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ కంప్యూటర్ జనరేషన్స్. సో ఇది జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ మాకు సిలబస్లో లేదు కదా మేడం అని మీరు అనుకోవచ్చు, బట్ ఇంట్రడక్షన్లో మీకు ఇవన్నీ వస్తాయి. కంప్యూటర్ జనరేషన్స్, కంప్యూటర్ క్లాసిఫికేషన్స్. ఇంట్రడక్షన్ అంటే ఏదో సింపుల్ టాపిక్ అని వదిలేకండి. ఓకేనా, సో కంప్యూటర్స్ గురించి మొత్తం ఇంట్రడక్షన్ అనమాట. కంప్యూటర్ ఆర్గనైజేషన్ గురించి మొత్తం ఇంట్రడక్షన్ మీరు చదువుకోవాలి. సో జస్ట్ సింపుల్గా 5 జనరేషన్స్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో జనరేషన్స్ అంటే ఏంటి, ఇక్కడ మనకి మీరు ఒక్కొక్క జనరేషన్లో మనం ఏ టెక్నాలజీని యూజ్ చేసాం, ఎందుకంటే మనకి చేంజ్ అవుతూ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ జనరేషన్లో వ్యాక్యూమ్ ట్యూబ్స్ని యూజ్ చేసాము, సెకండ్ జనరేషన్లో ట్రాన్సిస్టర్స్ని యూజ్ చేసాము, థర్డ్ జనరేషన్లో ICs ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని యూజ్ చేసాము, ఫోర్త్ జనరేషన్, ఫిఫ్త్ జనరేషన్, ఒక్కొక్క టెక్నాలజీని మనం అప్డేట్ చేసుకుంటూ వస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఏంటి, జనరేషన్ ఇస్ నథింగ్ బట్ వాట్, కంప్యూటర్ టెర్మినాలజీ ఈ చేంజ్ ఇన్ టెక్నాలజీ కంప్యూటర్. ఓకే, is what is being used here. So initially generation term was used to distinguish between the varying hardware technologies, but nowadays generation includes the both hardware as well as software. Okay na, initial ga hardware technologies గురించి మాత్రమే చూసేవాళ్ళు, బట్ ప్రెజెంట్ హార్డ్వేర్ ప్లస్ సాఫ్ట్వేర్ రెండింటి జనరేషన్స్ అంటే రెండిట్లోని డిఫరెన్సెస్ టెక్నాలజీస్ వస్తున్నాయి అంటే దాని అన్నింటినీ కూడా జనరేషన్గా కన్సిడర్ చేస్తున్నారనమాట. చూడండి ఇక్కడ జస్ట్ ఒక్కసారి ఫస్ట్ జనరేషన్లో ఏంటి ఇప్పుడు వచ్చింది, టైమ్ లిమిట్ అండ్ వాక్యూమ్ ట్యూబ్స్. సెకండ్ జనరేషన్ 1955 to 1965 ట్రాన్సిస్టర్స్ యూజ్ చేశారు.
థర్డ్ జనరేషన్లో 1965 to 1971 ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ యూస్ చేశారు. ఫోర్త్ జనరేషన్లో 1971 to 98 VLSI వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని యూస్ చేశారు. నెక్స్ట్ అల్ట్రాలైట్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని యూస్ చేశారు 1980 నుంచి ప్రెజెంట్ నోవా ఆన్వర్డ్స్, రైట్. సో ప్రెజెంట్ మనం యూస్ చేసే 5th జనరేషన్ కంప్యూటర్స్ ఆర్ ల్యాప్టాప్స్. ఇవన్నీ కూడా 2-3 minutesలో చదివేసిన టాపిక్స్. ఓకే, నెక్స్ట్ వన్ కంప్యూటర్ క్లాసిఫికేషన్. సో కంప్యూటర్స్ క్లాసిఫికేషన్ మనకి మీకు ఇంతకుముందు చెప్పాను, అనలాగ్ కంప్యూటర్స్, డిజిటల్ కంప్యూటర్స్. అనలాగ్ కంప్యూటర్స్ అంటే ఏంటి? కంటిన్యూస్ ఫిజికల్ ఫినామినా, కంటిన్యూస్ సిగ్నల్ మీద వర్క్ చేసేవి అనలాగ్ కంప్యూటర్స్ అని అంటారు. ఓకే, అండ్ లాజికల్ ఆపరేషన్స్ మీద అండ్ డిజిటల్ సిగ్నల్స్ మీద వర్క్ చేసేవి డిజిటల్ కంప్యూటర్స్ అని మీకు ఆల్రెడీ తెలుసు, నేను ఇంతకు ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అనలాగ్ డిజిటల్ రెండు కలిపి ఉంటే దాన్ని ఏమంటారు? హైబ్రిడ్ కంప్యూటర్స్ అని అంటారు. ఓకేనా? సో జస్ట్ ఇవి 1 mark 2 marks క్వశ్చన్స్. 2 marks క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇలాంటివన్నీ మీకు ఇంపార్టెంట్. ఓకే, సో అనలాగ్ అండ్ డిజిటల్ కంప్యూటర్స్ రెండు కాంబినేషన్ ఉండే వాటిని ఏమంటారు? హైబ్రిడ్ కంప్యూటర్స్ అంటారు. అండ్ నెక్స్ట్ వన్, ఆన్ ద బేసిస్ ఆఫ్ సైజ్ వీ హ్యావ్ సూపర్ కంప్యూటర్స్, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అండ్ మినీ కంప్యూటర్స్. ఓకే, సో సూపర్ కంప్యూటర్స్ అంటే చాలా ఫాస్ట్గా వర్క్ చేసేవి, వీటి యొక్క కాస్ట్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, పవర్ఫుల్ టైప్ ఆఫ్ కంప్యూటర్స్ అనమాట. ఇవి వెరీ ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. పెద్ద పెద్ద ఆఫీసెస్లో, కంపెనీస్లో వీటిని యూజ్ చేస్తారు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ ఫోర్కాస్టింగ్ చేయడానికి ఇలాంటి వాటికి లార్జ్ సిస్టమ్స్ కావాలి కదా, అలాంటప్పుడు సూపర్ కంప్యూటర్స్ని యూజ్ చేస్తారు. ఓకేనా? ప్రజెంట్ మన దేశంలో ఉన్నటువంటి సూపర్ కంప్యూటర్స్ పరం, ఇవన్నీ కూడా మనకి సూపర్ కంప్యూటర్స్ అనమాట. పరం, ఓకే, PARAM. అలాగే మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ లైక్ IBM, విప్రో లాంటి కంపెనీస్లోని మొత్తం డేటాబేస్ అంతా వాళ్ళు మెయింటైన్ చేయడానికి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ని యూజ్ చేస్తారు. ఓకే, they have a capable of supporting hundreds and even thousands of users simultaneously. So mainframe computers are mainly used in companies. అండ్ మినీ కంప్యూటర్స్ నార్మల్గా మనం ఈ ఇంట్లో యూజ్ చేసేవి మినీ కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, ఇవన్నీ కూడా పామ్ టాప్, PC కంప్యూటర్స్, పర్సనల్ కంప్యూటర్స్, ఇవన్నీ కూడా మనకి మినీ కంప్యూటర్స్ అనమాట. ఓకేనా? సో based on the size we have super computers, mainframe computers and mini computers. మైక్రో కంప్యూటర్స్ కూడా ఉన్నాయి. మైక్రో కంప్యూటర్స్ ఆర్ పర్సనల్ కంప్యూటర్స్ అని అంటారు. సో వీటిని డెస్క్టాప్ కంప్యూటర్స్, ల్యాప్టాప్ కంప్యూటర్, పామ్ టాప్ కంప్యూటర్, డిజిటల్ డైరెక్ట్, నోట్బుక్స్, PDFs వస్తున్నాయి కదా ఇప్పుడు చాలా, ఇవన్నీ కూడాను. సో జస్ట్ ఇవి ఒకసారి హ్యావ్ ఎ లుక్ అండ్ రైట్ ఇట్ డౌన్ అండ్ చదివితే మీకు అర్థమైపోతాయి ఇవన్నీ కూడాను. సో hope you understand all these concepts. My introduction of computers, block diagram of digital computer, and I'll tell you computer design. See here, definition of computer organization, clear cut definition. Computer organization is concerned with the way to hardware components operate and the way they were connected together to form a computer system. Okay, so the various components are assumed to be a place and task is to investigate the organizational structure to verify the computer parts operated as intended. That is nothing but what? Computer organization. So simply you can call it as hardware plus software ani rayandi. Okay na? I'll show you one diagram here. Simply computer organization is nothing but application software, operating system and computer hardware. Understand? కంప్యూటర్ ఆర్గనైజేషన్ కన్సర్న్డ్ విత్ ద వే హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఎలా ఆపరేట్ అవుతున్నాయి అండ్ హౌ దే ఆర్ కనెక్టెడ్ టుగెదర్ టు ఫార్మ్ ఏ కంప్యూటర్ సిస్టమ్, దట్ ఈజ్ కంప్యూటర్ ఆర్గనైజేషన్. ఓకే, హార్డ్వేర్ కాంపోనెంట్స్ అనేవి ఎలా మనకి ఆపరేట్ అవుతున్నాయి, అవి ఎలా ఒకదాంతో ఒకటి కనెక్ట్ అవుతున్నాయి ఒక కంప్యూటర్ సిస్టమ్ అనేది ఫామ్ అవ్వడానికి. ఓకే, కంప్యూటర్ డిజైన్ అంటే ఏంటంటే హార్డ్వేర్ డిజైన్ ఆఫ్ ద కంప్యూటర్, సాఫ్ట్వేర్ డిజైన్ ఆఫ్ ద కంప్యూటర్ ఈజ్ నథింగ్ బట్ వాట్? కంప్యూటర్ డిజైన్. ఇట్ కన్సర్న్డ్ విత్ ద హార్డ్వేర్ డిజైన్ ఆఫ్ ద కంప్యూటర్. Computer architecture is nothing but what? Structure of the computer and behavior of the computer is nothing but what? Computer architecture. So these are the basic definitions you have. Okay, so in the first unit, first part digital computers law, I completed the introduction part and block diagram of digital computers is completed. Definition of computer organization మీకు చెప్పాను, సింపుల్ వన్. కంప్యూటర్ డిజైన్ డెఫినేషన్స్ ఆల్సో చెప్పాను మీకు, కంప్యూటర్ ఆర్కిటెక్చర్ డెఫినేషన్ చెప్పాను అండ్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ కూడా మీకు చూపించాను, దానిలో ఈచ్ అండ్ ఎవ్రీ లెవెల్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. అండర్స్టాండ్? సో హియర్ ఆల్సో మనం ఇంకా బ్యాక్గ్రౌండ్లో నేర్చుకున్నవి ఏంటి? కంప్యూటర్ క్లాసిఫికేషన్స్ అండ్ కంప్యూటర్ based on the size classification, analog computers, digital computers, hybrid computers and generations of the computers. So all these are important points in first unit, first part. Okay, so second part registers, transfer language and micro operations gurinchi. So దీని మీద నేను మీకు నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Hope you understand this session. So please do comment and share our videos too with your friends.
Day after tomorrow you have exam, right? All the very best to everyone.